What's up, rowdy boys and girls? All the Vijay Deverakonda fans, all the Samantha fans. Oh my God! ఇంత ఎనర్జీనా, ఇంత రచ్చనా. సెప్టెంబర్ 1వ తారీఖున రిలీజ్ అవ్వబోతున్నటువంటి ఈ సినిమా గురించి మీరు ఇంతగా వెయిట్ చేస్తూ ఉన్నారా? సో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి, సమంత ఫ్యాన్స్ కి, ఖుషి ఫ్యాన్స్ కి స్వాగతం అండ్ ఆల్ ద ఫ్యాన్స్ ఆఫ్ హేషమ్ అబ్దుల్ వహాబ్, మన మ్యూజిక్ డైరెక్టర్ గారి ఫ్యాన్స్ కి కూడా స్వాగతం పలుకుతున్నాము. మైత్రి మూవీ మేకర్స్ ఫ్యాన్స్ కి కూడా స్వాగతం పలుకుతున్నాము. ఎందుకంటే సినిమాల్ని ఇంతగా ప్రేమించేటువంటి అభిమానుల కోసం ఎప్పటికప్పుడు ఇన్ని అద్భుతమైన ఎంటర్టైనింగ్ ఫిల్మ్స్ని అందిస్తున్నటువంటి నవీన్ ఎర్నేని గారు అండ్ వై రవిశంకర్ గారు, మైత్రి మూవీ మేకర్స్ డిజర్వ్స్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఒక ఓయేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఫంక్షన్లు మనం జరుపుకుంటున్నాము అంటే దాని వెనకాల మెయిన్ రీజన్ మన మైత్రి మూవీ మేకర్స్. ఇక డైరెక్టర్ శివ నిర్వాణ గారి దర్శకత్వంలో మ్యూజిక్ డైరెక్షన్ బై హేషమ్ అబ్దుల్ వహాబ్. ఫెంటాస్టిక్ మ్యూజిక్, చెప్పక్కర్లేదు. ఒక్కొక్క సాంగ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్తో దూసుకొని వెళ్ళిపోతుంది. ఇక మన హీరో అండ్ హీరోయిన్ విప్లవ్ అండ్ ఆరాధ్య, విజయ్ దేవరకొండ అండ్ సమంత. ఖుషీని పంచడానికి, ఖుషీగా ఎంజాయ్ చేయడానికి ఈరోజు ఖుషీ మ్యూజిక్ కాన్సర్ట్ సెలబ్రేటింగ్ లవ్ అండ్ సెలబ్రేటింగ్ మ్యూజిక్ విచ్చేసిన మీ అందరికీ సుస్వాగతం. గోల్డ్ మెడల్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ఖుషీ మ్యూజిక్ కాన్సర్ట్ సెలబ్రేటింగ్ లవ్ అండ్ సెలబ్రేటింగ్ మ్యూజిక్. This event is powered by TVS Raider and it is co-powered by Vegasri Gold and Diamonds, and our style partners are KLM Fashion Mall, Keep Loving More and Mangal Gauri, and our digital partners are Real Star. సో తన మాటలతో అలాగే తన అభినయంతో మనందరినీ కట్టిపడేసిన మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, అండ్ అలాగే తన టాలెంట్తో, తన గ్లామర్తో, తన డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్తో మనందరి మనసుల్ని దోచేసినటువంటి సమంత. ఇద్దరూ కలిసి మరికొద్దిసేపట్లో మన ఖుషీ మ్యూజికల్ కాన్సర్ట్కి వచ్చేయబోతున్నారు. వన్స్ అగైన్ a special thanks to all our sponsors. తెలియచెప్తున్నాము, గోల్డ్ మెడల్ proudly presents ఖుషీ మ్యూజికల్ కాన్సర్ట్ which is powered by TVS Raider and co-powered by Vega Jewels, and our style partners KLM Fashion Mall, Keep Loving More, and also Mangal Gauri. Our digital partners Real Star. An event is created and curated by Spyro Events. So ladies and gentlemen, are you all ready? విప్లవ్ అండ్ ఆరాధ్యకి స్వాగతం పలకడానికి
తెలుగు ప్రజల్లారా, ತಮಿಳ್ ಮಕ್ಕಳಿಗೆ, ಕನ್ನಡ ಜನರಿಗೆ, ಮಲಯಾಳಂ ಪ್ರೇಕ್ಷಕರಿಗೂ and मेरा हिंदी भाइयों और बहनों, to all of you, namaste, and we love you. we love you. Thank you. Blow them a kiss. Mwah! And what's up, Malodi boys and girls? నేను చెప్పాను కదా టీవీఎస్ రైడర్ బైక్ కూడా ఇవ్వబోతున్నారు అని. లక్కీ వినర్స్ ఎవరో ఇవాళ బైక్లో ఇంటికి వెళ్ళబోతున్నారు. మరి హెల్మెట్ పెట్రోల్ తెచ్చుకున్నారో లేదో తెలియదు, కానీ కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాము. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే మేము బైక్ ఇస్తామని కాదు, బట్ హూ ఇస్ రెడీ టు ఆన్సర్ ద క్వశ్చన్? అక్కడికి వస్తే నేను మైకు వెనక్కి వస్తాం కదా. ఓకే, ఇట్ ఈస్ అ వెరీ ఓకే, సారీ, భయపడ్డారు. డెఫినేషన్ ఆఫ్ లవ్, ప్రేమ అంటే మీరు చెప్తారా? ప్రేమ అంటే అండర్స్టాండింగ్. ప్రేమ అంటే అండర్స్టాండింగా? ఎవరిని అండర్స్టాండ్ చేసుకోవాలి? ఇష్టపడిన వాళ్ళని. ఓకే, డెఫినెట్లీ ఒళ్ళో కూర్చున్నది మీ పాపే కదా. ఓకే, మీది లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ బెటరా, లవ్ మ్యారేజ్ బెటరా? అరేంజ్ మ్యారేజ్ బెటర్. మాది లవ్ మ్యారేజ్, మాది బెటర్ కాదా? బెటర్. ఏదైనా అర్థం చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. అంటే ఏం అర్థం చేసుకోవాలి? మొగుడు ఇంటికి లేటుగా వచ్చినా అర్థం చేసుకోవాలా? ఏ సిచ్యువేషన్లో అయినా ఇద్దరు అర్థం చేసుకొని కూర్చొని మాట్లాడుకొని 2 ఆమ్లెట్లు వేసుకొని సెటిల్ చేసుకోవాలి. ఓకే, అర్థమైందమ్మా, అర్థమైంది. కొంచెం సీనియారిటీ ఉండే వాళ్ళని అడుగుదాం. చెప్పండి, మీరు ఏమనుకుంటున్నారు? బాగున్నారా? నగలది బాగా వేసుకొని వచ్చారు, మంచి క్లోజ్ పడుతుంది ఇప్పుడు మనకి. ఓకే, మీరు చెప్పండి, ప్రేమ పెళ్ళి అంటే? ఈ మాటల్లో చెప్పలేము, ఎక్స్పీరియన్స్తో అనుభవం అవుతుంది. బాబా, 100 మార్క్స్ ఇచ్చేసేయండి ఆవిడికి. నిజంగా మాటల్లో చెప్పలేము, ఒకళ్ళ ఎక్స్పీరియన్స్ ఇంకొకళ్ళకి పనికిరాదు. ఇది ప్రేమ అంటే, పెళ్ళంటే. ఓకే, ఇక్కడ ఎవరో చాలా ఔత్సాహికులు క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్తానని చెప్పారు. చెప్పండి, మైత్రి మూవీ మేకర్స్ చేసిన ఫస్ట్ సినిమా ఏది? ఫస్ట్ సినిమా చెప్పు. 1 2 3. శ్రీమంతుడు. కాపీ కొట్టి పాస్ అయిన బ్యాచ్ కదా మనది. వెనక నుంచి ఎవడో చిట్టి అందిస్తే పాస్ అయ్యాం. సెకండ్ క్వశ్చన్, శ్రీమంతుడు ప్రీ రిలీజ్ యాంకర్ ఎవరు? మీరే రాంగ్ ఆన్సర్. సుమా ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో యూ లూజ్ ఇట్. నెక్స్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్దాం. వీళ్ళకి పెద్ద పాయింట్లు ఏం రాలేదు. గర్ల్స్, ఐ ఆల్ రెడీ? మీకు బీడీ అంటే ఇష్టమా? సరే, ఎంత ఇష్టమో చెప్పండి. అది మీరు చెప్పచ్చు కదా. నేను చెప్పాలో? ఏం చెప్పాలి? నువ్వు చెప్పొచ్చు కదా బంగారం. మీరు చెప్పండి బంగారం, మీరు చెప్తే ఇంకా బాగుంటుంది. రౌడీ సే ప్యారు, వీడి తన పేరు, ఫ్యాన్సే హుషారు, ఫస్ట్ డే చూస్తారు. అది అంత ఇష్టం అన్నమాట వీడి అంటే. ఎవరది? సుమక్క అని గడ్డాల మీసాలు వచ్చిన తర్వాత నన్ను పిలుస్తున్నది. నేను అటువైపు వెళ్తున్నాను. ఓకే, ఇంకా కొన్ని క్వశ్చన్స్. ఈలోపు హేషమ్ సార్ ఈస్ గెటింగ్ రెడీ విత్ ద సాంగ్స్. ఇక్కడ చూసారా, అన్నీ చేసేసి నాకేమీ తెలియదు అన్నట్టు. ఆయన పేరే నిర్వాణ, శివ నిర్వాణ. ఎవరైనా వెళ్ళి నిర్వాణ అలాంటి కోర్సులు చేస్తుంటారు, కానీ ఆయన పేరులోనే పెట్టుకున్నారండి. శివగారు, మీరు లిరిక్ రైటర్గా ఇదేనండి తొలి పరిచయం, లేకపోతే ఇంతకు ముందు కూడా మీరు లిరిక్ రైటర్గా రాశారా? ఇంతకుముందు నిన్ను కొరికి మజిలీకి ఒక 4 పాటలు రాశానండి. సో ఆఫ్టర్ దట్ ఇది. సో లిరిక్ రైటర్గా అండ్ అలాగే కొరియోగ్రాఫర్గా కూడా. అంటే కొరియోగ్రఫీ అంటే స్టెప్లు డ్యాన్స్లు ఏమి చేయనండి, స్టోరీతో పాటు వచ్చే సాంగ్స్ డైరెక్ట్ చేస్తాను. ఎస్, మీకు తెలుసు కదా, పెళ్లి సందడి సినిమాకి కొరియోగ్రాఫర్గా మన రాఘవేంద్రరావు గారు నంది అవార్డుని గెలుచుకున్నారు. సో మీరు కూడా ఈ సినిమాకి ఏమైనా అవార్డ్స్ వచ్చేటువంటి అవకాశం ఉందంటారా కొరియోగ్రాఫర్గా? ఏమొద్దండి, చాలామంది మంచి మంచి లిరిసిస్టులు ఉన్నారు. నా నెక్స్ట్ మంత్ నుంచి కూడా మంచి మంచి లిరిసిస్టులు రాస్తారు. కొరియోగ్రాఫర్స్ కూడా సూపర్ కొరియోగ్రాఫర్స్ ఉన్నారు కదండి. ఈ సినిమా కూడా రాజు సుందర్ మాస్టర్ చేశారు, బృందా మాస్టర్ చేశారు, పోని వర్మ గారు చేశారు. నేను ఓన్లీ మాంటేజ్ సాంగ్లో 2 సాంగ్స్ చేశాను అంతే. ఓకేనండి, థ్యాంక్ యూ. అండ్ శివ గారిని ఒకసారి అడుగుదాం, ప్రేమ అంటే?
ప్రేమే. ప్రేమ అంటే ప్రేమే, పెళ్ళంటే పెళ్ళే, ఇక పాట అంటే పాటే. మనం ఇప్పుడు స్టేజ్ అంటే స్టేజ్ మీదకి వెళ్ళిపోదాం. సో సినిమాలోని పాటలు ఎంత బాగున్నాయో విజువల్స్ అంతే బాగున్నాయి. మురళి గారు, డిఓపి గారు అండ్ అలాగే ఎడిటర్ ప్రవీణ్ గారు, దే హవ్ డన్ అ వండర్ఫుల్ జాబ్. ఇదంతా కూడా సెప్టెంబర్ 1వ తారీఖున మనం థియేటర్కి వెళ్ళి చూడబోతున్నాము. అండ్ ఇప్పుడు ఒక్కసారి మాట్లాడడానికి మా బేబీ హీరో ఆనంద్ని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మిస్టర్ ఆనంద్ దేవరకొండ. చెప్పాను కదా, ప్రేమ పలు రకాలు, అందులో ఒక రకమైన ప్రేమని మనం చూసాము. బాబు అందరికీ నమస్కారం. నేను ఎక్స్పెక్ట్ చేయలే, నేను ఈరోజు మా విజయ్ తమ్ముళ్ళగా ఫ్యామిలీ ద్వారా ఇట్లా వచ్చి కూర్చొని ఎంజాయ్ చేద్దాం అనుకున్నా. ఇట్లా సడన్లీ సుమా మ్యామ్ అట్లా సర్ప్రైజ్ ఇస్తారు ఏందక్క. ఆనంద్, ప్రేమ అంటే ప్రేమంటే ప్రేమంటే బేబీలో మంచి డైలాగ్ ఉంటుంది, ఎవరు లేకపోతే నీ జీవితం నీది కాదో అదే నిజమైన ప్రేమ. అర్థమైందా? కానీ కొంతమంది పెళ్లి తర్వాత ఏంటి రివర్స్లో అంటున్నారు, ఎవరైతే మన జీవితంలోకి వస్తారో వాళ్ళు ఉంటే మన జీవితం మనది కాదో అదే పెళ్ళంటే అని. ఓకే, సో ప్రేమ వరకు అక్కడ చూసాము, పెళ్ళి తర్వాత వాళ్ళదే అసలు ప్రపంచంలో కల్లా బెస్ట్ జంట అంటున్నారు. ఏమంటారు? వాళ్ళిద్దరికీ ఒక చిన్న లైన్ పాడతాం. బేబీ సాంగ్స్ కూడా, ఇది మ్యూజికల్ కాన్సర్ట్ కాబట్టి మ్యూజిక్ ద్వారా మీ ఇద్దరు ఎంత మంచి కెమిస్ట్రీ ఉంటుందో ఆ ఫోటోలు చూస్తేనే. మా సినిమాలో ఓ రెండు ప్రేమ మేఘాలిలా ఉంటుంది. మీ అందరికి ఇష్టం ఆ పాట? ఇటువైపు ఏంది సైలెంట్ ఉన్నారు? నాతో పాడతారా మళ్ళా? ఎవరి కోసం? మా అన్న విజయ్ కోసం, సమంత గారి కోసం. లెట్స్ డూ దిస్. ఇట్లా షివర్ అవుతుంది. Hey Sam, pardon me, I'm not a singer. I'm just doing it for the two lovely actors in front of me. కంటి రెప్పకను పాపలాగా ఉంటారేమో కడదాకా, చందామామ సిరి వెన్నెలలాగా వందేలైన విడిపోక. Thank you so much. September 1st, మస్తు ఖుషి. జా బాబోయ్ ఆనంద్, అసలు ఏంటి సింగర్ కూడా బయటకు వచ్చేసాడు ఇవాళ. అండ్ యునో మీ సాంగ్స్ కూడా ఎంత హిట్ అంటే మీరు సగం పాడితే మిగిలిన సగం వాళ్ళు పాడేశారు. సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ టూ. నాకు కూడా పాట వచ్చేసింది, ఇందాక ఒక పాట పాడాను కానీ సమంత అండ్ విజయ్ వినలేదు కాబట్టి నేను మళ్ళీ ఆ పాట పాడుతున్నాను. శామ్. రౌడీ సే ప్యారు వీడి తన పేరు, ఫ్యాన్సే హుషారు ఫస్ట్ డే చూస్తారు. డిఓపి మురళి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మైత్రి మూవీ మేకర్స్ CEO చెరీ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అండ్ ఖుషీ సినిమాకి ఇంత బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫీని చేసినటువంటి మురళి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఎవ్రీ విజువల్ కాశ్మీర్ మా కళ్ళకి కట్టినట్టుగా ఆల్రెడీ పాటలో చూపించేశారు మురళి గారు. యు ఆర్ అమేజింగ్. మే వి రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం. I myself am introducing this Murali. I think my first movie Andal Rakshasi, it's a lovable movie. Again, one more love story. I am back here. I love to thank few people. Give me a few minutes. And first of all, my parents who given me Saroja Govindarajan. It's a big stage for them to say this word because their dream, I am here. And my wife Arulmoli and my babies Taruni and Varuni, they are sitting there. And my friends
who loves me around with me. These are my backbone and my moral support of behind me. That's why I'm here. And the next, Maitri, this is Ravi Garu and Naveen Garu. I never seen a producers like, they are like humble and very passionate about their filmmaking actually. This is the first time I'm seeing the producers like this. And Ravi Garu especially, their brotherhood actually, he always loves others and given the space to me to work this. And the next level of Maitri's, the next pillar, Siva Garu, Mr. Cherry Garu, Subramaniam Garu. And if you take Kushi, our EP, Mr. Dinesh Garu, his team, they were rocking us. Ram and Wali, they are actually back pillar of Kushi. I love to thank them. And the next thing, Shiva Garu, she made me actually like my previous films actually after Andal Rakshasi, it's like Madras, Kabali, Kala and Sarpata, all are actually more raw and like more naturalistic and I am back again actually because of the love story, because Shiva Garu actually made this to me. And he's actually like a filmmaker. See, if you see here, it's not like it's a complete pair actually. He made a story like a hero, heroine, like a Viplo and Aradhya. It always says he's the person actually makes the equal character of actually the main protagonist. That's because of he made a song Aradhya. It's like Ara, it's everywhere is there. Viplo actually somewhere actually behind Ara. It's like he is the person actually, he makes the equal character of actually in the film industry actually. Shiva Garu actually he's a one lovable actually friend to me. And my team, my gaffer Krishnan sir and Tamil and Vicky, Maniarasan and the Hyderabad people actually, the Hanumant and Sinu and all, they are actually backbone and back supported me for this film. And the direction team, Naresh and Suresh, and those are actually like very much communicating with me with in between actually Shiva Garu. This is big stage and this will actually make you feel good film. Everybody will enjoy this film after September 1. Thank you. Thank you so much, Murali Garu. Andala Rakshasi, pre-release event anchor. Nene. Yes, sir. Cherry Garu, please. Good evening, ladies and gentlemen. We at Maitri Movie Makers are mighty proud and privileged and feel privileged to have hosted this spectacular and magnificent event today for the people of Hyderabad. And we would like to thank the entire Hyderabad, the people who are here to have come all the way here and to enjoy this particular concert. Before that, I would like to talk a little bit about this event and about the people who have been behind this event. That's very, very important because they worked very hard to bring this event to all of you. So first of all, thanks sir, Vijay sir and Samantha madam. You have given us opportunities earlier, you have given us one more opportunity and your entry was very sweet and we'll definitely cherish all the memories that we had working with all of you in Dear Comrade, Kushi and Rangasalam madam and then Kushi again for you. And of course we had Uantawa song in Pushpa which we all know what it did all over the world. Thank you so much, madam, and thank you so much, Vijay Garu. And I would also like to thank Hesham Wahab Garu. He is the man behind this event today, and he is the one who is responsible for bringing in all the singers and the orchestra people here. Thank you, Hesham sir. Thank you, Shiva Garu, for giving us this project. And before that, I would like to say a few words about the event. The Spyro event has been a brainchild of Maitri Movie Makers only. Maitri Movie Makers have decided to start an event management company, and this is the first project that we have done, and we feel very good that, it has come out so very well. And it was just about 2 months back we thought that, we should do something different rather than doing the regular monotonous and routine pre-release functions, and that's how this has been born. And I would like to call upon stage Siddharth of Spyro Event Management, if he is around somewhere.
Gunjan, you please come onto the stage. And there are a few more people who have been responsible for this fantastic event. Baba Sai of Max Media, Anurag and Sharath of First Show, and of course Dinesh Narasimhan, our executive producer, and our line producer Alekya Pedamalu, all these people were very much instrumental in bringing this event to you. So thank you, one and all. Thank you. Thank you so much, Cherry Garu. Thank you so much, Murali Garu. Thank you. Vikram Mehra ji from Saregama to please come on stage. Managing Director of Saregama, Vikram Mehra garni Vedik మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. Saregama has released the music album of Kushi, which is such a massive hit. So let's hear from Vikram sir. Thank you. This album is already a very, very big hit. 20 करोड़ से ज़्यादा बार इसके गाने सुने जा चुके हैं. Spotify हो या YouTube हो, सबके ये टॉप के चार्ट्स पे बैठा हुआ है. मैं हेशम को हैट्स ऑफ बोलता हूँ. इतनी बड़ी हिट बहुत मुश्किल से देखने को मिलती है, तो थैंक यू टू ऑल द सिंगर्स जिनकी ब्यूटीफुल गोल्डन वॉइस ने इस एल्बम को बड़ा किया है. मैं ये शिवा, विजय और सैम से कहना चाहूँगा कि अगर पूरे देश को इश्क हो गया इस पिक्चर को देखने के बाद, तो ब्लेम आप लोगों के ऊपर आएगा, बिकॉज द विजुअल्स आर दैट ब्यूटीफुल. मोस्ट इंपॉर्टेंटली आई एम ग्रेटफुल टू मैत्री for partnering with us, trusting us with their music. Naveen and Ravi, tahe dil se shukriya. Hopefully our partnership becomes stronger and this movie becomes a massive hit. Thank you. Thank you, sir. Thank you. Huge round of applause for the Saregama team, the whole audio label. Have to give them a round of applause for all the songs, for promoting them the right way through social media. Now, all 5 languages are doing good, so thank you, sir. Thank you. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అయితే కాలతీతం అవుతుంది కాబట్టి ఖుషీ సినిమాకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అందరి మాటలు ముందుగా మనం విందాము. ఆ తర్వాత మళ్ళీ ఒక పాట విందాము. సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ మైత్రి మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. అలాగే రవిశంకర్ గారు ఇక్కడే వేదిక మీదే ఉన్నారు, మరో నిర్మాత, వారిని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. మనకి శ్రీమంతుడు సినిమా నుంచి వాళ్ళు నిర్మాణం మొదలుపెట్టి శివ నిర్వాణ గారి ఈ సినిమా వరకు ఇంకా అలాంటి అద్భుతమైన సినిమాల్ని అందిస్తూ వస్తున్న నవీన్ గారికి అలాగే రవి గారికి శుభాకాంక్షలు తెలియజెప్తున్నాము. అండ్ CEO చెరీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మ్యూజిక్ డైరెక్టర్ హిషమ్ అబ్దుల్ వహాబ్ గారు, వారికి వాహ్ అనే పేరు పెట్టాం మనము. వాహ్ మ్యూజిక్ డైరెక్టర్ గారిని, హీస్ ఆల్రెడీ ఆన్ స్టేజ్, రిక్వెస్టింగ్ హిమ్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. కిలారు వెంకట సతీష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. May we also once again request Vikram Mehra ji from Saregama to please come on stage. DOP of the film Murali garni వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము మరొకసారి. అలాగే ప్రవీణ్ పురి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎడిటర్ Minister of Trade and Commerce from Sri Lanka, శ్రీ సదాశివం సార్ని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్రీ సదాశివం వియలేంద్రన్ సార్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్, హూస్ ఆర్ ఎస్టీమ్డ్ గెస్ట్ టుడే ఫర్ ఆర్ ఖుషీ మ్యూజిక్ కాన్సర్ట్, టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అలాగే డైరెక్టర్ శివ నిర్వాణ గారు వేదిక మీదే ఉన్నారు. ఆయన చేసినటువంటి మజిలీ సినిమా కానీ లేకపోతే నిన్ను కోరి కానీ ఏదైనా సరే అంత మనసు పెట్టి మనకి ప్రేమ కథల్ని అందిస్తారు కాబట్టి మనము కథల్ని అంత ప్రేమిస్తాము. And may we request Anand to please come on stage. Anand Devarkonda, మా చిన్న దేవరకొండని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఇప్పుడు విడివిడిగా కాదు, కలిపి పిలిచేద్దాము. విప్లవ్ అండ్ ఆరాధ్య టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. విజయ్ దేవరకొండ అండ్ సమంత. అలాగే వర్ధన్ దేవరకొండ గారు అండ్ మాధవి దేవరకొండ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇలాంటి ప్రేమ కథకి ఆదర్శం వాళ్ళిద్దరూ.
పెళ్ళయిన తర్వాత కూడా ద బెస్ట్ కపుల్ ఎలా అనిపించుకోవాలి అనే దానికి వాళ్ళిద్దరిని కూడా స్వాగతిస్తూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. పిఆర్ఓ సాయి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అలాగే ఈరోజు టీవీఎస్ రైడర్ వాళ్ళు లక్కీ డ్రా ద్వారా ఒక లక్కీ విన్నర్కి టీవీఎస్ రైడర్ బైక్ని కూడా గిఫ్ట్ చేయబోతున్నారు. అండ్ గోల్డ్ మెడల్ వాళ్ళు స్పెషల్ గిఫ్ట్స్ని కూడా అందిస్తున్నారు టు ద కంప్లీట్ కాస్ట్ అండ్ క్రూ. అలాగే వేగా జ్యువెల్స్ వాళ్ళు విజయ్ దేవరకొండ అండ్ సమంతకి స్పెషల్ రింగ్స్ని అందిస్తున్నారు. థ్యాంక్స్ టు వేగా జ్యువెల్స్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దినేష్ నరసింహం గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సో ముందు రవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. చేతిలో ఎలాగో మైక్ ఉంది కదా రవి గారు. ఓకే, రవి గారు ఒక 5 నిమిషాల తర్వాత మాట్లాడతారు. నవీన్ గారిని ముందు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. మేము చాలా ఈవెంట్స్ చేసాము, బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ఎ కైండ్ ఈవెంట్. అంటే దిస్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఐ హోప్ ఎవ్రీబడి లవ్డ్ ఇట్. And I want to thank everybody who made this event possible. And I want to thank all the singers who came here and performed here. And first of all, I want to thank Vijay Garu for giving us this Kushi. Vijay Garu to my rondo cinema. Dear Comrade, మాకు చాలా ఇష్టమైన ఫిలిం, బట్ అది అనుకున్నంత విజయం సాధించలేదు. బట్ వీఆర్ సో కాన్ఫిడెంట్ ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవబోతుంది. సో అండ్ ఇది September 1st రిలీజ్ చేస్తున్నాము. సో వీఆర్ సో కాన్ఫిడెంట్. అండ్ సమంత గారు మా మైత్రిలో చేసిన ప్రతి మూవీ బ్లాక్ బస్టర్. సో డెఫినెట్గా ఆవిడ జనతా గరాజు, రంగస్థలం, పుష్ప తర్వాత. సో డెఫినెట్గా ఇది ఇంకో రీజను ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించబోతుంది. అండ్ శివ, థ్యాంక్ యూ సో మచ్ మాకు ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు. అండ్ ఐ వాంట్ థ్యాంక్ మురళీ గారు, హిషామ్, వండర్ఫుల్ మ్యూజిక్. And I want to thank the entire cast and crew who worked for this film. And please watch the film on September 1st. Thank you. థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గారు. ఇప్పుడు రవి గారు 5 minutes అయిపోయింది కాబట్టి రవి గారు మాట్లాడతారు. ఎవ్రీబడి, ఎలా నవీన్ చెప్పేశాడు, అందరికి థ్యాంక్స్ అని మళ్ళీ ఇంకొకసారి నేను చెప్పను. అందరికీ ఆయన చెప్పినట్టు అందరికి చాలా థ్యాంక్స్. అలాగే స్పెషల్ థ్యాంక్స్ టు మా విజయ్ గారు హూ హ్యాస్ గివెన్ అస్ దిస్ ఆపర్చునిటీ. అలాగే మా సమంత గారు, ఎప్పుడు అడిగినా సరే ఆవిడ ఎప్పుడు ఊ అంటమే కానీ ఏ రోజు ఊ అనలేదు. చాలా థ్యాంక్స్ మేడం. అలాగే శివ నిర్వాణ్ గారు, మేము బాగా ఎంజాయ్ చేసింది సినిమా ఏదైనా ఉందంటే దిస్ ఈస్ ద బెస్ట్ అనుకోవాలి.
శివనిర్వాణ్ గారి ట్రావెల్, ఆయన డైరెక్షన్లో మేము చాలా చాలా ఎంజాయ్ చేస్తూ చేసాం ఈ సినిమా. అలాగే వీఆర్ ప్లానింగ్ వన్ మోర్ ఫిలిం విత్ హిమ్ బికాజ్ ఆఫ్ దిస్. అంటే ఆయన ఈ సినిమా ఎంత స్వీట్గా ట్రావెల్ అయినందుకు మాకు ఆయన మళ్ళీ ఇంకో అవకాశం ఇచ్చారు. అలాగే ఎనీహౌ దట్ ఆల్సో విల్ బి ఎ మెమరబుల్ జర్నీ. ఐ థ్యాంక్ వన్ అండ్ ఆల్. September 1st అందరం ఖుషి థియేటర్స్లో కలుద్దాం. అప్పుడు దాకా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందాకే అనౌన్స్ చేశాము లక్కీ డ్రా కూడా జరుగుతుంది అండ్ టీవీఎస్ రైడర్ బైక్ ఒకళ్ళు గిఫ్ట్గా గెలుచుకోబోతున్నారు అని. బట్ బిఫోర్ ఆల్ ఆఫ్ దాట్ మన డైరెక్టర్ శివ నిర్వాణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హలో, లిటరల్గా ఏం చెప్పాలో ఏమో అర్థం కావట్లేదండి. కానీ ఏంటంటే మీరందరూ ఇక్కడికి రావడం, ఇంత దూరం నుంచి ఇంతమంది వచ్చి ఈ ఈవెంట్ ఇంత సక్సెస్ చేసినందుకు మీరందరూ మీకు రౌడీ కావాలి నాకు అర్థమవుతుంది. బట్ నేను ఒక 2 విషయాలు చెప్తాను, ఎక్కువ ల్యాక్ చేయను. జస్ట్ 2 minutes, ఓకేనా? జస్ట్ 2 minutes, ఓకే? ఎందుకంటే మీలాగే నాకు కూడా విజయ్ అంటే ఇష్టం, శామ్ అంటే ఇష్టం. నేను కూడా ఎక్కువ ల్యాక్ చేయను, ఓకే? నేను ఏం తీసాననేది సినిమాలో కనబడుతుంది. సో ఏంటంటే నేను ఏంటంటే ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు, ఎందుకు ఎప్పుడు పెళ్ళి ప్రేమ ఇట్లా పడుతూ ఉంటావు, ఎప్పుడు కూడా ఇదే సినిమాలు చేస్తూ ఉంటావు అని. రియల్లీ ఐ డోంట్ నో ఎందుకు అట్లా చేస్తున్నాను అనేది. బట్ నేనేమంటానంటే ఈ సినిమా మీరు మార్నింగ్ షో చూసేటప్పుడు మీరు మ్యారీడ్ కపుల్స్ అయినా పర్లేదు, త్వరలో పెళ్లి చేసుకునే కపుల్స్ అయినా పర్వాలేదు, ఎప్పటికీ పెళ్లి చేసుకోకూడదు అనుకునే కపుల్స్ అయినా పర్వాలేదు, కానీ సినిమా చూసేటప్పుడు 2.5 గంటలు ఒక కపుల్ వెళ్తే, అరే నువ్వు ఇట్లా చేసావు, నేను ఇలా అన్నా, నువ్వు ఇలా అన్నావు, నేను ఇలా అన్నా, ఇది జరిగింది, అది జరిగింది, అక్కడ జరిగిందని అన్నీ తలుచుకుంటారు, ఎమోషనల్ అవుతారు, సరదా పడతారు, ఇంటికి వెళ్ళి ఒక హగ్ ఇచ్చుకుంటారు ఇద్దరు. దట్ ఈస్ ద థింగ్. నేనేమంటానంటే ఇందులో భయంకరమైన ట్విస్ట్లు, టర్న్లు, ఇదో పెద్ద కొత్త కథ అని నేనేం చెప్పను. కానీ నేనేమంటానంటే నాకు పెళ్ళయింది, 4 సంవత్సరాలు అయింది. నా వైఫ్ మీద ప్రేమ ఎలా ఉంటుంది, గొడవలు ఎలా ఉంటాయి, ఇష్టం ఎలా ఉంటుంది, చిరాకు ఎలా ఉంటుంది, అవన్నీ నేను చూపించా. అది సినిమాలో నాకు తెలియకుండానే రిఫ్లెక్ట్ అయింది. మీకు విజయ్ దేవరకొండ, సమంత కనపడరు, విప్లవ్ ఆరాధ్య కనబడతారు. ప్రతి మూమెంట్ మీ గుండెలకు హత్తుకుంటుంది, మిమ్మల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది. సినిమా నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఇంకోసారి సినిమాకి వెళ్దామే అని అనిపిస్తుంది, ఓకే? సో అస్సలు ఏ ఇబ్బంది లేకుండా మొగుడు పిల్లలు వెళ్ళొచ్చు, భార్యాభర్తలు వెళ్ళొచ్చు, ఫ్యామిలీతో కలిసి వెళ్ళొచ్చు, పిల్లలతో వెళ్ళొచ్చు, ఒక 30 మందిని వేసుకుని వెళ్ళొచ్చు సినిమాకి. ఏ ఇబ్బంది ఉండదు, సరదాగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. సినిమా చూసినాక మీరంటే మీకే ఒక ఇష్టం కలుగుతుంది. నేను ఒక మంచి భర్తతో ఉన్నాను, నేను మంచి ఫ్యామిలీతో ఉన్నా, నాకు మంచి నాన్న ఉన్నాడు, నాకు మంచి అమ్మ ఉందని. నాకు దానికి దొరికిన 2 డైమండ్స్ నా విజయ్ అండ్ మై శామ్. నాకు అర్జున్ రెడ్డి నుంచి మీకు ఎంత పిచ్చో నాకు విజయ్ అంటే అంత పిచ్చి. ఫైనల్గా విజయ్ మీద ప్రేమ అంతా నేను చూపించానని అనుకుంటున్నాను సినిమాలో. అండ్ శామ్ అంటే చెప్పక్కర్లేదు, నేను ఎప్పుడు చెప్తా, నేను ఎప్పుడు ఎవరికీ చెప్పలా. నేను ఎవరికైనా నేను ఫ్యాన్ అని చెప్పుకుంటే ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ సమంత ఋతుప్రభు, దట్స్ ఇట్. నేను ఎప్పుడైనా ఎక్కడైనా చెప్తా. అండ్ సినిమా చూడండి, 2.5 గంటలు నవ్వుతారు, ఎమోషనల్ ఫీల్ అవుతారు, అన్నీ జరుగుతాయి. రెండోసారి సినిమాకి వస్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్. అండ్ వన్ మోర్ థింగ్, నేను చాలామంది మర్చిపోవచ్చు, ఏ డైరెక్టర్ అయినా ఒక మంచి సినిమా చేయాలంటే దానికి కావాల్సిన ఫస్ట్ ప్రొడ్యూసర్స్. నా అన్న లాంటి రవి గారు, నవీన్ గారు, అండ్ మై అసిస్టెంట్ డైరెక్టర్స్, మై ఎడిటర్, మై కెమెరామ్యాన్. అని అర్థమవుతుందిరా బాబు, కానీ నేను చెప్పాలి కదా, నాకు అలా హెల్ప్ చేశారు కదా. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ గివింగ్ మైక్ టు మై హీరో అండ్ హీరోయిన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శివ నిర్వాణ గారు.
1 minute, Andy. We forgot to call 2 important people on the stage. Jayashree, our production designer, and Pradeep Puri, our editor. Please come on the stage, please come on the stage. And I would like to thank Mr. Sathasivam Vailendran, our Honorable Minister for in Sri Lanka Trade and Commerce. I would like to thank him for coming over here and gracing this occasion. Thank you. Jayashree Garu, Pradeep Garu, please come on the stage. Okay, thank you so much. And today's event is created and curated by Spyro Events. Thank you so much, Spyro Events, for such a wonderful event. And ఇప్పుడు Vega Jewels వాళ్ళు స్పెషల్ గిఫ్ట్లు అందిస్తున్నారు టీమ్ అందరికీ. గిఫ్ట్స్ ఫ్రమ్ Vega Jewels, ప్లీజ్. Vega Jewels, today's event is co-powered by Vega Jewels. టీమ్ మొత్తం అందరికీ కూడా గిఫ్ట్లు ఉన్నాయి. అయితే సమయాభావం వల్ల ఒక నలుగురికి మాత్రం ఇక్కడ అందిస్తున్నారు. మిగిలిన వాళ్ళందరికీ మీ ఇంటికి గిఫ్ట్లు అందించబడతాయి ఫ్రమ్ Vega Jewels. థ్యాంక్ యూ సో మచ్ Vega Jewels ఫర్ పార్ట్నరింగ్ విత్ టుడేస్ ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే గోల్డ్ మెడల్ వాళ్ళు కూడా గిఫ్ట్లు అందిస్తున్నారు. ద గోల్డ్ మెడల్స్ విచ్ ఇస్ presenting special gifts to our team of Kushi. They also have gifts for the complete team. But ఇప్పుడు వేదిక మీద మాత్రం ఒక నలుగురికి అందిస్తారు. గోల్డ్ మెడల్ స్విచెస్ వాళ్ళు గిఫ్ట్స్ని అందిస్తున్నారు. ఈరోజు స్పెషల్ ఏంటంటే స్టేజ్ మీద ఉండేటువంటి గెస్ట్లకు మాత్రమే కాదు, వచ్చినటువంటి మీకు కూడా గిఫ్ట్ ఉంది. వెనకాల మన టీవీఎస్ రైడర్ వెనకాల రెడీగా ఉంది. ఇప్పుడు విజయ్ గారి చేతుల మీదుగా ఆ లక్కీ డ్రా జరుగుతుంది. ఒక లక్కీ విన్నర్ స్టేజ్ మీద ఆల్రెడీ బైక్ రెడీగా ఉంది. టీవీఎస్ రైడర్ బైక్ ఈరోజు మీరు ఈ ఖుషి మ్యూజికల్ కాన్సర్ట్కి వచ్చినందుకు గుర్తుగా తీసుకొని వెళ్తారు. సో కెన్ వీ హ్యావ్ ద బౌల్ ప్లీజ్? ఈరోజు వచ్చిన అందరి కూపెన్స్ ఇందులో ఉన్నాయి. వాటిలో నుంచి ఫోన్ నంబర్ ఉంది. ఫోన్ నంబర్ చెప్పొచ్చా? 916305509796. 91. Yes, so 630-550-9796. ఆ నంబర్ గల వాళ్ళు ఇక్కడికి వస్తే మీ ఫోన్కి మేము ఫస్ట్ రింగ్ చేసి చూసి అబ్బా తెలివితేటలు ఆశ దోశ అప్పడం వాడ ఇక్కడికి వస్తే మీ ఫోన్ అవునా కదా చెక్ చేసి మీకు మేము బైక్ ఇస్తాము. సో టీవీఎస్ రైడర్ బైక్ గెలుచుకున్నందుకు కంగ్రాచులేషన్స్. ఒక్కసారి మా వాళ్ళు డయల్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు మైక్ ఇచ్చేద్దామా సమంత గారికి? కమాన్. అందరికీ నమస్కారం. How is the Kushi tonight? How is the Kushi? Great? How is the Kushi? నేను షూటింగ్లో ఈ సాంగ్స్ విన్నప్పటి నుంచి ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ ఆల్బమ్. అండ్ ఇవాళ లైవ్గా మీరందరూ మా సాంగ్స్ ఎంజాయ్ చేయడం చూసి నిజంగా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ టునైట్ సో స్పెషల్. మీ ఎనర్జీ చూసి నేను సెప్టెంబర్ 1st ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి మీతోనే సినిమా చూడాలనిపిస్తుంది. మీకు నచ్చిన ఓ మంచి సినిమా తీయాలనేదే మా ప్రయత్నం ఎప్పుడు. అండ్ అలాంటి సినిమానే తీసామని నేను నమ్ముతున్నాను. ఐ బిలీవ్ దట్ యూ విల్ లవ్ ఖుషి ఆన్ September 1st. I hope and I pray you do. Actually, Ivala, I have to thank quite a few people. Starting with my producers, Maitri Movies, Naveen Garu, Ravi Garu. అంటే థ్యాంక్ యూ చెప్పడానికి నాకు మాటలు సరిపోవట్లేదు. ఈ లాస్ట్ 1 yearలో మీరు నాకు చూపించిన పేషెన్స్, అండర్స్టాండింగ్ నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను.
You will always be my favorite producers and more importantly, my favorite human beings. Thank you. Shiva Garu, Vijay. Thank God Vijaywadalo Samantha idli stall pette paristhiti raaledu. టైంకి వచ్చి నేను సినిమా ఫినిష్ చేసేసాను. ఎందుకంటే ఈ ఇడ్లీ బిజినెస్ కేపబిలిటీస్ మీ ఇద్దరు చాలా డౌట్స్ ఉన్నాయి నాకు మీ ఇడ్లీ బిజినెస్ కేపబిలిటీస్ పైన. బట్ ఓ బ్లాక్ బస్టర్ సినిమా తీసే కేపబిలిటీస్ మీద నాకు ఏమాత్రం డౌట్ లేదు. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ టువర్డ్స్ మీ, ఫర్ యువర్ అండర్స్టాండింగ్. ఐ నో it was a very hard time. Thank you so much. Thank you so much for making me a part of this very important journey. Hisham, congratulations. మా తెలుగు ఆడియన్స్ ఓన్ చేసుకొని ప్రేమిస్తే ఎలా ఉంటుందో మీరు ఇప్పుడు చూస్తారు. Congratulations to every single singer. Thank you so much for an amazing night and an amazing album. Love you too. I love you so much. Murli sir, naku always smiling, always supportive. Thank you. I relied a lot on him. Ee Kushi ki చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు నాకు. సో థ్యాంక్ యూ సో మచ్ మురళీ సార్, మై సినిమాటోగ్రఫర్. ఈ సినిమాలో చాలామంది పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు అండ్ దే కాంట్రిబ్యూషన్ ఇస్ వెరీ స్పెషల్ టు ఖుషి. From Lakshmi Amma to Murli Sharma garu to Sachin garu to Saranya garu to Rohini ma'am to Rahul Ramakrishna to Kishore. Thank you so much for your contribution. And ee cinema lo panchesina prati technician, the whole crew, andariki thank you from the bottom of my heart. And thank you so much. ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు. మీకోసం హార్డ్ వర్క్ చేస్తున్నాను. ఓకే, తిరిగి హెల్తీగా వస్తాను, బ్లాక్ బస్టర్ ఇస్తాను. ఓకే, ఐ ప్రామిస్ యూ. Because of this love, I will. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ సమాంత గారు. అండ్ అలాగే ఒక కాంటెస్ట్ రన్ చేశారు ఖుషి మూవీ కోసం. ఆ 6 విన్నర్స్ని ఒక్కసారి ఫర్ అ పిక్చర్ విత్ విజయ్ అండ్ సమంత స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ద ఖుషి కాంటెస్ట్ విన్నర్స్ టు ప్లీజ్ కమ్ సెంటర్ ఆఫ్ ద స్టేజ్ ప్లీజ్. అండ్ బై ద వే, ఆ టీవీఎస్ రైడర్ బైక్ ఎవరైతే గెలుచుకున్నారో దొరికాడు, పార్కింగ్ లాట్లో ఉన్నాడంట. ఫోన్ చేస్తే నమ్మట్లేదు, గట్టిగా మా వాళ్ళు ఇస్తే వస్తున్నాడు ఇప్పుడు. సో ఇంకొంచెంసేపట్లో వస్తాడు అండ్ కీస్ హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాము. వెనకాలే బైక్ కూడా ఉంది. శివగారు ఒక్కసారి జస్ట్ వాంటెడ్ టు షో ద బైక్. దట్స్ ద టీవీఎస్ రైడర్ బైక్ దట్స్ దేర్ అండ్ ద విన్నర్ ఇస్ గోయింగ్ టు విన్ ద బైక్ వెరీ సూన్. 2 ఉన్నాయి, ఒకటి అతనికి ఇంకోటి నాకు. థ్యాంక్ యూ. హెల్మెట్ కూడా ఇచ్చేసారు వాళ్ళు, సో జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. విన్నర్ పార్కింగ్ దగ్గర ఉన్నాడు. ఆల్రెడీ ఫోన్ చేశాము, అలౌ చేయలేదంట అతన్ని లోపలికి. మా వాళ్ళు ఎర్రారు పట్టుకురావడానికి. సో ద విన్నర్ ఇస్ గోయింగ్ టు గెట్ ద బైక్. అండ్ ఇప్పుడు ఏంటి, వాట్సాప్ రౌడీ బాయ్స్, చెక్ అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఈ ఖుషి మ్యూజికల్ కాన్సర్ట్ మీ ఇంట్లలో అక్రాస్ ఇండియా ఎక్కడెక్కడ చూస్తుండ్రో ఎవ్రీవన్, నమస్తే టు ఆల్ ఆఫ్ యూ. నమస్కారం.
సెప్టెంబర్ 1 నా తరపున మీ అందరికీ ఖుషి తీసుకొస్తున్నా. మీరెక్కడున్నా మీ భాషలో హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడలో మీరు ప్రపంచంలో ఎక్కడున్నా మీ దగ్గరికి మా టీం నుంచి మేము ఖుషి పంచుతాం సెప్టెంబర్ 1, అది గ్యారంటీ. లాస్ట్ మీ అందరూ ఎంజాయ్ చేసిన సినిమా, సెలబ్రేట్ చేసిన సినిమా, నవ్వుతూ బయటకు వచ్చిన సినిమా ఎప్పుడు ఇచ్చినా గుర్తు కూడా లేదు. చాలా ఓవర్ డ్యూ ఉన్నా మీ అందరికీ. నేను గత 1 month నుంచి మా డైరెక్టర్ శివ నిర్వాణతో ఎప్పుడు కలిసినా, ఎప్పుడు ఫోన్లో మాట్లాడినా సినిమా గురించి మాట్లాడుకొని, పోస్ట్ ప్రొడక్షన్ గురించి మాట్లాడుకొని, ఎట్లా నడుస్తుంది శివ, ఆల్ సెట్ ఇది అని మాట్లాడుకొని బాయ్ చెప్పి వెళ్తుంటే శివ నాకు బాయ్ చెప్పడం మానేశాడు. గత 1 month నుంచి నన్ను ఎప్పుడు కలిసినా, ఫోన్ మీద ఎప్పుడు మాట్లాడినా నేను బాయ్ చెప్తే శివ చివరి మాటలు, విజయ్ బ్రో సెప్టెంబర్ 1 నీ ఫేస్లో ఒక నవ్వు చూడాలని ఉంది విజయ్ బ్రో, అది ఒక్కటే గుర్తుపెట్టుకొని పనిచేస్తున్నా. ఏది అడిగినా లాస్ట్కి 1 month నుంచి నేను ఇదే వింటున్నా, శివ నీకు నా మీద ఉన్న ప్రేమ, ఈ సినిమా మీద ఉన్న ప్రేమ నువ్వు చెప్పక్కర్లేదు, నాకు లోపల తెలుస్తుంది. ఈ ఆడియన్స్కి నీకు సినిమా మీద ఉన్న ప్రేమ నేను చెప్పక్కర్లేదు. వాళ్ళు సెప్టెంబర్ 1 వాళ్ళందరి సినిమా ఖుషి చూసినప్పుడు నువ్వు ఎంత ఈ సినిమాని ప్రేమించావో వాళ్ళకి తెలుస్తుంది. నాకు కూడా నవ్వులు చూడాలని ఉంది, చూడాలని ఉంది. కానీ నాకంటే నాకు నవ్వులు సమంతా మొహం మీద చూడాలని ఉంది. సమంతా ఈ మూవీ గురించి ఎంత కష్టపడ్డదో చెప్పలేను. ఒక 2022 ఏప్రిల్లో ఫుల్ నవ్వుతూ స్టార్ట్ చేసాం సినిమా. ఆల్మోస్ట్ 60% సినిమా అయిపోయింది. ఒక 30-35 days షూట్ మిగిలినప్పుడు జూలైలో శామ్ హెల్త్ కొంచెం దెబ్బతిన్నది. మేము 3 daysలో అయిపోతుంది అనుకున్నాం. ఇంకా శామ్ చెప్తుంది హెల్త్ కొంచెం బాగాలేదంటే, ఇంత అందంగా ఉన్నావు, అసలు బ్యూటిఫుల్ ఉన్నావు స్క్రీన్ మీద. నేను శివ అసలు ఇంత బ్యూటిఫుల్ ఉన్నావు, నీకేం హెల్త్ ప్రాబ్లం, అసలు చెయ్యి అని అట్లనే లైట్ తీసుకున్నాము. తర్వాత నెమ్మదిగా అర్థమైంది ఏదో కరెక్ట్ లేదని. 3 days ఇస్తే అయిపోతుంది అనుకున్నాం. 3 days ఇచ్చినా మా హెల్త్ ప్రాబ్లం అవ్వట్లేదు. శామ్ అన్ని ట్రై చేస్తుంది. ఆ 3 days కొద్దీ ఓకే ఒక 2 weeks గ్యాప్ ఇస్తే ఏదైనా సెట్ అయిపోతుంది కదా అనుకున్నాం. ఆ 2 weeks కొద్దీ జూలైలో ఆపేస్తే ఆల్మోస్ట్ నేను వేరే సినిమా ప్రమోషన్కి వెళ్ళినా సడన్గా మాకు న్యూస్ తెలిసింది శామ్స్ హెల్త్ కండిషన్ గురించి. ఇనిషియలీ దాని గురించి అస్సలు మాట్లాడొద్దు అనుకున్నా. నా ఫీలింగ్ కూడా నేను శామ్తో ఏమంటుండే అంటే, అరే మనం యాక్టర్స్, మనం వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి, మనం సినిమాలు ఇవ్వాలి, స్టోరీలు చెప్పాలి, మనం ఎంటర్టైన్ చేయాలి, మన బాధలు ఇవన్నీ వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదనే ఫీలింగ్లు ఉండే. కానీ ఓ పాయింట్కి ఎంతోమంది ఇలాంటి ఇష్యూస్ నుంచి సఫర్ అవుతున్నారని తెలిసి, కోవిడ్ తర్వాత చాలామందికి ఇలాంటి ఇష్యూస్, ఇలాంటి వేరే వేరే హెల్త్ ఇష్యూస్తో సఫర్ అవుతున్నారని చెప్పి శామ్ ఫెల్ట్ రెస్పాన్సిబుల్ దట్ నేను షేర్ చేయకపోతే ఎట్లా, నేను వాళ్ళకి ఇలాంటి శామ్ ఐ నో దట్ శామ్ వాజ్ కొన్ని మంత్స్ మాతో మాట్లాడడం ఆపేసింది, మమ్మల్ని కలవడం ఆపేసింది. ఎందుకంటే షీ వాజ్ ఫీలింగ్ సో అన్వెల్ అండ్ షీ వాజ్ ఫైటింగ్ సో మెనీ బ్యాటిల్స్. సో ఆ పాయింట్లో శామ్ నేను అందరితో ఇది షేర్ చేసుకొని, ఇలా ఉన్నా మనం పని చేయొచ్చు, ఇలా ఉన్నా నేను బయటికి రావచ్చు, ఇలా ఉన్నా హోప్ ఉంది అని చెప్పడానికి షీ స్టార్టెడ్ షేరింగ్ హర్ జర్నీ. అండ్ టుడే వీ వర్ మీటింగ్ పీపుల్. ఒక 50-60 పీపుల్ని కలిస్తే ఒక 40 people వచ్చి శామ్ని, మ్యామ్ ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ యాంగ్జైటీ ఓ డిప్రెషన్ ఓర్ వాట్ ఎవర్ అండ్ యువర్ సచ్ అన్ ఇన్స్పిరేషన్ అని శామ్కి చెప్తుంటే శామ్ బయట మాట్లాడడం కరెక్టే అనిపించింది. షీ ఫెల్ట్ ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ టు షేర్ దిస్. సో అందరికంటే ఇంపార్టెంట్, నాకు తెలుసు శామ్ ఈరోజు కూడా ఫుల్లీ హెల్తీ లేదు. తనకి లైట్లు పడితే షీ హ్యాస్ సివియర్ హెడ్ ఏక్స్ అండ్ హర్ ఐస్ హర్ట్, బట్ స్టిల్ షీ కమ్స్, she knows you all are here with so much love. She dresses up, she smiles, she dances for you all. So more than anyone, I want to see a big smile on Sam's face on September 1st. ఇది నా రెస్పాన్సిబిలిటీలా ఫీల్ అవుతున్నా. ఆ తర్వాత శివ నిర్వాణ, మా డైరెక్టర్ శివ నిర్వాణ ఫేస్ మీద నవ్వు చూడాలనుకుంటున్నా. శివ నాకు ఈ స్క్రిప్ట్ డియర్ కామ్రేడ్ అప్పుడు చెప్పాడు. నాకు కథ విపరీతంగా నచ్చింది, కానీ లవ్ స్టోరీలు చేయొద్దనుకొని హోల్డ్ చేస్తూ వస్తున్నా. శివ అప్పటి నుంచి వేరే సినిమా చేసుకొచ్చి చాలామంది యాక్టర్లు అడిగినా లేదు, విజయ్ బ్రో చెప్పిండు వెయిట్ చేయమని అని వెయిట్ చేసి మొత్తానికి సినిమా ఎక్కించినాం. స్మూత్గా వెళ్తుంటే మళ్ళీ గ్యాప్ పడ్డది. కానీ ఈ రోజు వరకు
ఒక్కసారి శివ కంప్లైంట్ చేయడమో శివ సాడ్గా ఉండడమో నేను చూడలేదు. ఎప్పుడు నవ్వుతూ విపరీతంగా ప్రేమిస్తూ పనిచేస్తాడు. సో శివ గురించి ఇది చాలా పెద్ద హిట్ కావాలని, శివ నవ్వుతూ ఉండాలని నా కోరిక. తర్వాత మా కెమెరామ్యాన్ మురళి నాకు ఎప్పటి నుంచో తెలుసు. నార్మల్లీ కెమెరామ్యాన్లు ఎట్లుంటారంటే మాకు 5-6 months టైం ఇస్తారు, ఈ టైంలో చేసేసుకోండి, నాకు ఆ తర్వాత డేట్ లేవని. చాలామంది క్లాష్లు పెడుతుంటారు, ఓ షెడ్యూల్ చేస్తారు, ఇంకో షెడ్యూల్ వేరే ఫ్రెండ్ని పంపిస్తుంటారు. మురళి 1.5 year నుంచి ఇదే సినిమా మీద ఉన్నాడు. మధ్యలో సినిమా 5-6 months ఆగినా మా సినిమా షూట్ అయిపోయిన తర్వాత నేను బుజ్జి మన గీతా గోవిందం డైరెక్టర్ నేను ఓ సినిమా చేస్తున్నాము. ఆ సినిమాకి నేను మురళిని అడిగితే మొన్న లాస్ట్ మంత్ స్టార్ట్ చేసినాము. మురళిని అడిగితే లేదు బ్రో September 1st వరకు మన ఖుషి ఉంది కదా, ఈ సినిమా తర్వాతనే ఏదైనా నాతోనే అన్నాడు. సో హీస్ సో కమిటెడ్ టు ద ఫిల్మ్ and he's such a nice guy that I want to see a huge smile on Murali's face. మా మిగతా టీం అంతా లైట్. మా హేషాము ఫస్ట్ సినిమాయే మలయాళంలో పెద్ద హిట్ కొట్టిండు. తెలుగులో ఫస్ట్ ఆల్బమ్కి మీరు ఇంత పాటలు పాడుతున్నారు, ఇంత రియాక్షన్ ఇచ్చిండ్రు, ఇంత ప్రేమిస్తున్నారు. హేషాంకి తిరుగులేదు. మా మైత్రి వాళ్ళకి ఎట్లయినా పుష్ప 2 కూడా ఉంది, డబ్బులు. అందరికంటే మోస్ట్ ఇంపార్టెంట్, వీళ్ళందరిని వదిలేసి మోస్ట్ ఇంపార్టెంట్ యూ ఆల్. మీరు నేను 6-7 years అవుతున్నట్టుంది వచ్చి. అసలు వచ్చినప్పటి నుంచి నా సక్సెస్లో ఇంత ప్రేమిచ్చిండ్రు, నా ఫెయిలియర్స్లో ఇంత ప్రేమిచ్చిండ్రు. చాలా మారినాయి లైఫ్లో. హైస్ చూస్తున్నా, లోస్ చూస్తున్నా, నా చుట్టూ మనుషులు మారుతున్నారు. నా గురించి ఏదో మాట్లాడతారు కానీ మీ ప్రేమ అయితే కన్సిస్టెంట్. అందరికంటే ఇంపార్టెంట్ September 1st మీ మొహాలలో నవ్వులు చూడాలనుకుంటున్నా. ఇది నా బిగ్గెస్ట్ కోరిక. September 1st మీ అందరి మొహాలలో నవ్వు చూస్తే ఇంకా డన్, ఇంకా సెట్. నేను ఇంకేం చేస్తానో కూడా నాకు తెలియదు. I love you all so much. Such big love to all of you. Everybody watching this across India, big love. Mwah! Thank you guys. Thank you so much. Have a great night. Thank you.